ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని అందరూ పాటించాలన్న సీఎం చంద్రబాబు. నెల్లూరులో మహానాడుకు ఏర్పాట్లు వేగవంతం. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ పొదుపు మంత్రం అందరూ పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. యుద్ధ పరిస్థితుల వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అందులో భాగంగానే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలన్నారు. పెట్రోల్ డీజిల్ సమస్య అందరిదని, అందుకే ప్రధాని మోదీ పిలుపును అందరూ పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నగర తీర ప్రాంత పర్యాటక అభివృద్ధికి మరో ముందడుగు వేసింది. క్రూయిజ్ టెర్మినల్ సమీపంలో అభివృద్ధి చేసిన నూతన పోర్ట్ ప్రొమెనేడ్ ని ప్రారంభించిన అధికారులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. తీర ప్రాంత పర్యాటక మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పోర్టును తీర్చిదిద్దారు. నెల్లూరులో జరిగే టీడీపీ మహానాడు కోసం కిసాన్ స్టేజ్ లో మహానాడు సన్నాహక సమావేశాన్ని మంత్రులతో కూడిన సబ్ కమిటీ నిర్వహించింది. మహానాడును విజయవంతం చేయడానికి పక్కా ప్రణాళికతో వ్యూహ రచన చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సభ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళా వ్యాపారవేత్తగా ఎదిగి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదికలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 209 గ్రామ సంఘాల యానిమేటర్లకు ఎమ్మెల్యే స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో బడి పిలుస్తోంది ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మారాయని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులకు యూనిఫామ్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి లోకేష్ రేపటి నుంచి 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని రామ్నగర్ లో గల్లా టౌన్షిప్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జగన్ గత 5 ఏళ్లలో వినాశక పాలన చేస్తే సీఎం చంద్రబాబు దాన్ని చక్కదిద్ది ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తికి రాబోయే ఫైటర్ జెట్ల తయారీ కేంద్రంపై మంత్రి లోకేష్ అప్డేట్ ఇచ్చారు. ఎల్లుండి పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ కాబోతుందో గెస్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేశారు. డిఆర్డీఓ ప్రైవేట్ భాగస్వామ్యంతో 5వ జనరేటర్ స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కోసం ఏపీ ప్రభుత్వం 600 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి క్లస్టర్ పరిధిలోని ఎంపీపీఎస్ కలువాయి ఈస్ట్ స్కూల్లో ఎంఈఓస్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ హెడ్ మాస్టర్ వై తిరుపతమ్మ, ఉపాధ్యాయులు కలిసి వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. గుంటూరు జిల్లా తెనాలి మారిసుపేట మడపర కాలువకట్ట రోడ్లో రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సూర్య శిల్పశాల వర్క్ షాప్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. సమయానికి ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు మంత్రికి తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని మంత్రి అన్నారు. పార్వతీపురం అన్యం జిల్లాలో నాటు వైద్యం, మూఢనమ్మకాల నివారణతో పాటు మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. మలేరియాకి కారణమైన లార్వా వేట పేరుతో జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.